ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శంకర్ గారు, మీరు వీళ్ళకి జాబ్ రికమెండ్ చేయలేదనే కోపంతో బయటకు వచ్చారు. ఎలా అయినా జాబ్ సంపాదించాలని చాలా ట్రై చేశారు. కానీ ఎవరో వీళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకొని మోసం చేశారు. అటుపడి ఇటుపడి విషయం నా దాకా వచ్చింది. నేను అబ్బాయితో చెప్పడంతో వీళ్ళిద్దరూ మీ బ్రదర్సే కదా అని మన కంపెనీలో జాబ్ ఇవ్వడానికి ఓకే చేశారు. మీరు ఓకే చేస్తే వీళ్ళ ఎలిజిబిలిటీకి తగ్గ పోస్టులు అలాట్ చేస్తాను. ఓహో, అదన్నమాట విషయం. శంకర్ గారు, మీ సావాస దోషం అనుకుంటాను. మీ టంగ్ పవర్ నాకొచ్చింది. ఇందాక అలా అన్నానో లేదో వీళ్ళిలా ప్రత్యక్షమైపోయారు. ఇందాక పేజీలు డైలాగులు కొట్టారు కదా, ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారు? కోపంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం కాదు, అంతే రోషన్తో జీవితంలో ఎలా బతకాలో తెలుసుకోవాలి. అయినా చదువుకున్న మీరే ఒకళ్ళ దగ్గర మోసపోతే ఎలా? మోసపోయినంత మాత్రాన ఓటమిని అంగీకరించినట్టు కాదు, అన్నీ కోల్పోయినట్టు కూడా కాదు. ఎక్కడ తప్పు చేశామో తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకొని అనుకున్నది సాధించేంత వరకు ప్రయత్నించాలి. అదే కదా మీకు చిన్నప్పటి నుంచి నేను నేర్పించింది. మీరు స్కూల్కి వెళ్లే ఏజ్లో సైకిల్ కావాలని గొడవ చేస్తే నేను కొనివ్వలేదు. ఎందుకంటే మీకు కష్టం విలువ తెలియాలని. అదే కాలేజీలో జాయిన్ అయినప్పుడు మీరు అడగకపోయినా నేను బైక్ కొనిచ్చాను. ఎందుకంటే అది అవసరం కాబట్టి. మీకెప్పుడు ఏది అవసరమో మీరు అడగకపోయినా చేశాను. ఏది అవసరం లేదో అది అడిగినా చేయలేదు. నాకు స్తోమత లేక కాదు, మీకు అనవసరమైనవేవి అలవాటు చేయకూడదు అని. ఉద్యోగం అవసరం, కానీ రికమెండేషన్ అనవసరం. రేయ్, ఇక మనకు జాబ్స్ రావు. పద వెళ్దాం. రాకేష్, వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్కి ఆఫర్ లెటర్ రెడీ చేయించు. సిగ్నేచర్ చేస్తాను. ఇంకొక విషయం, నేనిక్కడ మీకు అన్నయ్యని కాదు, మీరు నాకు తమ్ముళ్ళు కాదు. నేను ఈ కంపెనీ చైర్మన్ని. మిగతా ఎంప్లాయీస్తో ఎంత స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తానో మీతో కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటాను. మీరు కూడా నన్ను ఒక చైర్మన్గానే ట్రీట్ చేయాలి. మీకు నేను ఈ ఉద్యోగాలు ఓకే అన్నాను అంటే మీరు నా తమ్ముళ్ళని కాదు. అభయ్ చెప్పాడని రాకేష్ చెప్పాడు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. సో ఈ ఉద్యోగాన్ని మీరొక పనిలా కాకుండా బాధ్యతగా చూసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.